భారత్ గొప్పతనం ఎందుకంట అంటే చైనా దగ్గర ఓ పెద్ద పెద్ద సబ్మెరీన్లు పెద్ద పెద్ద అవ్వు ఉన్నాయి ఇవ్వు ఉన్నాయి అని మాట్లాడతారు కదా పీకుడు మొగోడు ఒకడు మన దేశంలో ఉన్నాడు విదేశాలలో పోయి దేశాన్ని తిడతాడు గసుంటోడు చెప్తాడు చైనా గిట్లయింది చైనా గట్లయింది అరే క్వాంటిటీ చూడకరా నాయన క్వాలిటీ చూడు అలా ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ మునిగిపోయింది గట్ల టుపుక్ మన పడిపోయింది ఎలక్ట్రానిక్ అంతా మాల్ ఫంక్షన్ అయిపోయిందట ఈ చైనీస్ గాళ్ళు ఏం చేస్తారనంటే అమ్మా నువ్వు తయారు చేసినావా నా దగ్గర పంపవా అని అంటారు దాన్ని కట్ చేసి సీసీ టెక్నాలజీని కాపీ కొట్టడానికే చూస్తారు కాపీ కొడతారా నకల్ కర్నేకు అకల్ చాయి కేటీఆర్ ఎన్నిసార్లు చెప్పిండు ఎన్నిసార్లు కొట్టడానికే చూడలే అకల్ వచ్చిందా నకలు కొట్టడానికి అకలు ఉండాలి చైనీస్ వాళ్ళకు ఉన్నదా ఓ పెద్ద తోపు గల పియ్యలే గట్లు ఉంది అని అన్నాడు ముక్కు మీద 2 పంచులు గుత్తే నడి ముక్కులు ఇంకా ముక్కు లోపలికి పోయింది కొడుకులకు బయటకు వచ్చిర్రా గల్వాన్ వ్యాలీలో వచ్చిందా వాళ్ళు సిగ్గు తప్పిన ప్రభుత్వం ఎసుంటి ప్రభుత్వం అని అంటే వాళ్ళ సోల్జర్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలే ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు ఓడిపోయారు దెబ్బలు తిన్నారు కానీ నా భారత అవన్నీ అట్లా కాదు అలాది ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుందన్నా ఇంత పెద్ద ఉంటాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి అందులో జెట్ ప్లేన్లు దిగుతాయి అవి దిగుతాయి ఇవి దిగుతాయి ఓ పెద్ద పెద్ద పోకడలు చెప్పారు దాని మీద జెట్ ప్లేన్లు దిగుతుంటేనంట ఇట్లా పర్రెలు వాసినాయి ఇట్లా పర్రెలు వాసినాయి మళ్ళీ చెప్తున్నాయి గట్లనే ఉంటుంది ఇక గిది పరిస్థితి చైనాది ఈ కొడుకులు ఏం చేస్తారు తెలుసా ఆ పైజామా నాడలు కొనుక్కునే వాళ్ళకి మేము ట్యాంకర్లు ఇస్తాం మా దగ్గర చైనా ట్యాంకులు ఉన్నాయి తెలుసా అని అంట చైనా ట్యాంకులు ఏముంటాయి అవి తుప్పు పట్టిపోయినాయి అక్కడ పాకిస్తాన్లో ఇలా రాకెట్ లాంచర్లు మిసైల్ ఏవో ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇట్లా మిసైల్స్ ఉంటాయి మన అగ్ని బ్రహ్మోస్ ఎట్లు అట్లా మిసైల్ ఉంటాయి కదా అందులో డీజిల్ పెట్రోల్ ఏదో పోస్తారు ఇంధనం పోస్తారట కదా అందులో ఇంధనం లేదట వాటర్ ఉన్నదట ఇంత పెద్ద కరప్షన్ నడుస్తుందట చైనాలో నేను మాట్లాడతలేను దిస్ అన్ అబ్సల్యూట్ డేటా నేను చెప్తున్నా మీరు కొట్టి చూడరు నీకు వస్తుంది ఇప్పుడు ఆ జీ జిన్పింగ్ గడు ఉన్నాడు చూడు అధ్యక్షుడు దానికి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందంట హరహర మహాదేవ్ పుట్టుకుమని అన్నాడు ఒకరిని సాగు కోరుకున్నాడు మంచిది కాదు నేను సాగు కోరుకుంటా నా భారతదేశం మీద విధ్వంసం సృష్టిస్తాను అని సాగు కోరుకుంటా జన్మల సాగు కోరుకుంటా ఆడ ప్రేతాత్మై తిరగాలనంట సౌత్ చైనా సీ చుట్టూ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందట గూగుల్ చేయరు ఏం క్యాన్సరో తెలుస్తుంది అది వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు ఇంకో వీళ్ళు J741 తీసుకున్నాం అదేమి ఉంటుంది జే అనేది ఉంటుంది ఓ 4th జనరేషన్ 5th జనరేషన్ ఫైటర్ క్రాఫ్ట్ అని అంటారు మన అభినందన్ పోయి పోడు మన వెనకకని పచ్చకాడు కొట్టి కాత్తు అని ఉంచేసి ఇట్లా వచ్చిండు కాకరుంచి చాయ్ మంచిగుంది అని చెప్పిండు యాదుంది కదా డైలాగ్ యాదుంది కదా ఇంకొకటి అరేబియన్ సముద్రంలో INS దిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ పైజామ్ ఎట్లు ఊగిపోయింది ఒకసారి యాద్ చేయర్రి అభినందన్ని తీయకపోయినుంటే నా దేశంలో ఉన్నది నరేంద్రుడు రా మీ లెక్క నవాజ్ షరీఫ్ కాదు ఇది గుర్తుపెట్టుకో నా దేశంలో ఉన్నది ఇమాన్దార్ రా ఇమ్రాన్ ఖాన్ కాదు నా దేశంలో ఉన్నది భారతీయుడు ఎక్స్ బుట్టో కాదు మేము మాకు బోరు కొడితే మిమ్మల్ని ఇజ్జత్ దేనికి డ్యాన్స్లు ఆడతాం మా పాటలు పెట్టుకొని బుట్టో అని అర్థమైందా మా గర్వం మా గర్జన మా భారత్ మమ్మల్ని ఏకం చేసేది మా భారత్ మా లోపల ఊపిరి నింపేది భారత్ ఉత్సాహం నింపేది భారత్ అందుకే ప్రతి భారతీయుడు ఒకటే మాట మాట్లాడతాం మేము భారత్ మాతాకి జై అని అంటాం ఈ కంటెంట్కి ఇట్లా జర మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీ టేక్ ఎ లాడ్ ఆఫ్ పెయిన్ చాలా కష్టపడి ఇట్లాంటి కంటెంట్ తీసుకొని వస్తాం నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇంత అబ్సల్యూట్ డేటా కంటెంట్ మీకు తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ ఇస్తుందో చెప్పుండ్రి చిత్రగుప్త అయితే చిత్రగుప్త పెట్టురు లేకపోతే వేరేదైతే వేరే పెట్టురు జర నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఒక నలుగురికి మా ఛానల్ గురించి చెప్పుండ్రి నలుగురికి చెప్పి మీ ఫ్రీ టైంలో నేను కార్పొరేట్స్కి ఆహ్వానం పలుకుతున్నా మీ ఫ్రీ టైంలో మీకు ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి దేశం కోసం మాట్లాడదామని అంటే అబ్సల్యూట్ డేటా తీసుకొని ద షో బిలాంగ్స్ టు యూ నేను ఇది ఎన్నోసార్లు చెప్పిన ప్లీజ్ కమ్ మెయిల్ పెట్టండి కంటెంట్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి అందరు ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలంటే కష్టమవుతుంది బికాస్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్ నా దగ్గరనే ఉంటుంది ఈ స్క్రోల్ అవుతున్న నంబర్ నా దగ్గరనే ఉంటుంది మీరు చిత్రగుప్తులో ఏం ఫేక్ ఉంటాయి అన్నీ అబ్సల్యూట్గా ఉంటాయి సో ఇప్పుడు మీరు 10 సార్లు ఫోన్ చేసిరు అనుకో నేను అందరు తెత్తాలి కదా నేను ఫోన్లు అందరు ఫోన్లు మాట్లాడాలంటే రేపు మీకు కంటెంట్ ఇవ్వాలి కదా సో మెయిల్ చేయండి వాట్సాప్ చేయండి 1-2 days డిలే బట్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇప్పటిదాకా మీ స్పందన అమోఘం ఇప్పటిదాకా మీరు మాకు ఇచ్చిన ఉత్తేజం అమోఘం మాటిస్తున్న ఫ్రెండ్స్ దారి అస్సలు తప్పం మీతో చిత్రగుప్త్ మన చిత్రగుప్త్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది గిరీష్ గారు ఉన్నా లేకపోయినా ఇది మీ ఛానల్ ఇది మీతోనే ఉంటుంది సో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుండ్రు ఫ్యాక్ట్స్ మాట్లాడు స్టార్ట్ చేద్దాం డిబేట్స్ టాపిక్స్ తీసుకుందాం ఒక రీసెర్చ్ స్టార్ట్ చేద్దాం అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి కంటెంట్ మీకు ఇంకా రావాలంటే ప్లీజ్ డూ కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త యాజ్ వెల్ భారత్ మాతాకి జై